పాపరెడ్డిగా రెండు పార్టీలు వర్షం విన్నారు. ప్రధానంగా రాజకీయ కక్షను ఒకవైపు, జరిగినటువంటిది నిజమైతే వాస్తవం అయితే బయటకు వస్తుందో కమిషన్ ద్వారా బయటకు వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు రాజశేఖర్ గారు ఇంత రెండు పార్శ్వాలంటే రెండు వైపులు ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నారు ఇది కక్ష సాధింపు, వాళ్ళు చేసిన అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను వాళ్ళు అవి నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఇటువంటి విషయాలు చేస్తున్నారు. ఓకే, అది అది వాస్తవం. రామ్మోహన్ గారు చెప్పింది 100% వాస్తవం. కాంగ్రెస్ తన వాగ్దానాలను అది కంప్లీట్ చేస్తలేదు. కానీ రెండో వైపు ఏంటంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు తన 9.5 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పెద్ద మెగా ప్రాజెక్టు. అది అది ఆయన నాకు ఒక పెద్ద ఎత్తున నేనే దాన్ని రూపకల్పన చేసి కట్టి ఆయన చాలాసార్లు చెప్పిండు. అది కొత్త విషయం ఏం కాదు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అది 5 పీర్స్ అంటే 5 నుంచి వెళ్ళి 7 పిల్లర్స్ కొంగినాయి, ప్రాజెక్ట్ పని చేయకుండా పోతున్నది. ఇప్పుడు దాంట్లో ఏం జరుగుతున్నది అన్న దాని మీద ఇప్పుడు కమిషన్ ఎంక్వైరీ చేస్తున్నది. ఎంక్వైరీ చేసి ఒక దశ ఇప్పుడు అనుకుంటే నేను సీఎం అంటే మాజీ సీఎం గారికి, మాజీ ఇరిగేషన్ మంత్రికి, మాజీ ఫైనాన్స్ అంటే ఆర్థిక మంత్రికి నోటీసులు వచ్చినాయంటే అది ఒక హైయెస్ట్ స్టేజ్కి వచ్చినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు దాదాపుగా ఒక ఫైనల్ స్టేజ్లో ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఇది 1,30,000 కోట్ల, 1,40,000 కోట్ల, లేదా 1,20,000 కోట్ల కానీ పెద్ద ఎత్తున దాని మీద పెట్టుబడి పెట్టడం జరిగింది. పెట్టుబడి పెట్టిన తర్వాత స్వల్ప కాలంలోనే ఆ ప్రాజెక్టు యొక్క పిల్లర్స్ కుంగిపోవడము, అది నష్టం కావడం, అది ఒక విధంగా ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క భారం. ఇప్పుడు రామ్మోహన్ గారు ఒక విషయం చెప్తారు. ఇప్పుడు 20 ఏళ్ల వరకు 11,500 నుంచి వెళ్ళి 12,000 కోట్ల రూపాయలు ఈఎంఐ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఉన్నా కట్టాల్సిందే, అంటే తెలంగాణ ప్రజలు కట్టాల్సిందే. ఇంత పెద్ద ఎత్తున డబ్బు పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ నిరుపయోగమైనప్పుడు అప్పుడున్న ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన సిమెంట్ పట్టుకుపోయి కలిపి పోసిండా? ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఎందుకు చేసింది, ఎట్లా చేసింది, దానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఇంజనీర్స్ అపాయింట్ చేసిండు. మిగతా వ్యవస్థ అంతా కూడా, ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన కనసాలనే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరగలేదు, నిజంగానే ఆయన పోయి అక్కడ పిల్లర్స్లలో సిమెంట్ పోయలేదు, కంకర పోయలేదు, అది వేరే విషయం. దానికి కింద యంత్రాంగం ఉన్నది, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు బాధ్యత. కానీ ఇక్కడ ప్రధానంగా వచ్చే ఒక సవాల్ ఏమొస్తున్నదంటే ఇది ఇంజనీరింగ్ డిజైన్ లో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ఎంక్వైరీలో కానీ అంత దానిలో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ చాలా మంది చెప్పింది ఏంటంటే ఇది మమ్మలను ముఖ్యమంత్రి గారు అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు మా మాట లేదు, ఆయన ఇట్లా చేయండి అట్లా చేయండి చెప్తే చేసినామని కూడా చాలా మంది అంటే తప్పుకుంటూ కూడా స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు, కేసీఆర్ పిలుస్తుంది, కమిషన్ పిలుస్తుంది కాబట్టి కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి అపాయింట్ చేసింది కాబట్టి హైయెస్ట్ అథారిటీ చేసింది కాబట్టి ఒక రాజకీయ నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా అనుకునే బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా పోయి ఒకవేళ ఆయన దగ్గర ఏమైనా సమాధానాలు ఉంటే కేసు నేను కట్టినా, ఇది నేను ప్రజల కోసమే కట్టినా, తెలంగాణ కోసమే కట్టినా, ఇది ఏదో చిన్న పొరపాటే వీళ్ళు అనుకున్నట్టు కాదని ప్రూవ్ చేయని ఆయన ఏమైనా ఇంజనీర్స్ సపోర్ట్ కూడా తీసుకుపోయి చెప్పని చేయండి. అదేం జరిగింది అనేది కమిషన్ ఎంక్వైరీలో తేలుతుంది. ఆ కమిషన్ ఎంక్వైరీకి నేను పోను, మళ్ళీ కోర్టుకు పోతా, నాకు సంబంధం లేదు, నేను ముఖ్యమంత్రిగా నేను అక్కడికి పోయినా చూసినట్టు మాత్రం అది చాలా తప్పిదం. ఎందుకు తప్పిదం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది. తర్వాత ప్రజాధనం అది దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఎందుకంటే మొదట్లో 2 TMCలు ఉన్నది, 3వ TMC చేసి 60,000 నుంచి వెళ్ళి 65 కోట్ల ప్రాజెక్ట్ 1,20,000, 1,30,000 కోట్లు పెంచారు. ఇప్పటి వరకు కూడా రెండోసారి పెంచిన దానికి DPR కూడా లేదనేది కూడా పెద్ద అభియోగం. అది కూడా నెట్లో పెట్టలేదు, అది ప్రజా డొమినియన్ లో రాలేదనేది కూడా. ఇవన్నీ కూడా రేపు కమిషన్ అడుగుతుంది. కమిషన్ అడిగినప్పుడు అలా వాస్తవాలు ఉంటేనేమో కేసీఆర్ తప్పుకోవాల్సి వస్తుంది. వాస్తవాలు లేవు, ఇది కేవలం రాజకీయ కక్షే, ఇప్పుడున్న ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నది, మాజీ ముఖ్యమంత్రిని కానీ, మా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని కానీ, మా మాజీ ఆర్థిక మంత్రిని కానీ ఇబ్బంది పెట్టడానికి, మా పార్టీని ఒక విధంగా బదనాం చేయడానికో లేకపోతే దాన్ని బుద్ధ ప్రయత్నం చేసినా చెప్పుకోవాలి. కానీ ఒకటేంటంటే ఎంక్వైరీ కమిషన్ ముందుకు పోవాలి. ఎంక్వైరీ కమిషన్ లో అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఖచ్చితంగా చెప్తేనే
ప్రజలు చూస్తారు. ఎందుకంటే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ కాంతులు టీఆర్ఎస్ నాయకులే కాదు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు. ప్రజలు కట్టే పన్నులు అవన్నీ అది కూడా అప్పులు తీసుకున్నది. అప్పులు గవర్నమెంట్ రెవెన్యూ కూడా కాదు, అప్పులు తీసుకొని కట్టింది. కాబట్టి అప్పులకు ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు ఈఎంఐ కట్టాలి. కాబట్టి తప్పకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులకు ఒకరనుకుంటే దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అది నిజంగానే అది ఒక వైపు కూలిందా? ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు ఆర్గ్యుమెంట్ ఏంటంటే 5-6 పిల్లర్స్ కూలిన ఏమైంది ప్రాజెక్టు చాలా పెద్ద అన్ని ఉంటాయి కదా, ఆ పోతే ఏమవుతుంది? ఇవన్నిటి కూడా కమిషన్ ఇచ్చారు. కాబట్టి కమిషన్ ముందు పోయి చెప్పాలి. చెప్పకుండా ఈ రాజకీయాలు అది ఇది అంటే మాత్రం తప్పు జరుగుతుంది, తప్పైనట్టు కూడా అనుకుంటారు. కాబట్టి ఇది ప్రజా స్క్రూటినీ అంటే ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ప్రజలకు 2 పార్టీల నాయకులు కానీ 2 ప్రభుత్వాలు, మాజీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇది రాజకీయ కక్ష అనుకుంటే కాదు. ఎందుకంటే అది పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ చేయాల్సిందే, ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే అది రాజకీయ కక్ష కింద కూడా చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తప్పు పడుతున్నారు అంటే కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గుమ్ముక్కైతే పక్కతో పట్టిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ విధాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నిష్పక్షపాతంగా, ట్రాన్స్పరెంట్ గా, అంటే పూర్తిగా ఎటువంటి దాపరికం లేకుండా ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీలో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ కానీ, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్తారు, అవన్నీ నోటీస్ రావాలి, రికార్డ్ చేయాలి. అది కూడా పబ్లిక్ కూడా తెలియాలి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది కూడా. అవన్నీ వాస్తవం